శ్రీశైలం సున్నిపేంట ఘట్ రోడ్ లో ముగ్గురు యువకులపై ఏలుగుబంటి దాడి చేసింది. ఏలుగుబంటి దాడిలో ముగ్గురుకి గాయాలు పాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర రక్త గాయాలు కావడంతో హుటాహుటిన సున్నిపేంట వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రిఫర్ చేశారు. అయితే సున్నిపేంటకు చెందిన రామ్ నాయక్ వారి స్నేహితులతో కలిసి స్కూటీ మీద శ్రీశైలానికి ఉదయాన్నే వెళ్తుండగా సున్నిపేంట శ్రీశైలం రోడ్లో ఈద్గా సమీపంలో లోపల నుంచి ఎలుగుబంటి బయటకు వచ్చి స్కూటీపై వెళ్తున్న రామ్ నాయక్ పై దాడికి అకస్మాత్తుగా పాల్పడింది. స్కూటీ మీద నుంచి ముగ్గురు యువకులు కింద పడటంతో ఏలుగుబంటి దాడి చేసిందని బాధితులు తెలిపారు. అటు నుంచి ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి హారన్ వేయడంతో ఏలుగుబంటి అడవిలోకి పారిపోయిందని తెలిపారు. దీంతో ప్రాణాపాయం నుంచి ముగ్గురు యువకులు బయటపడ్డారు. హుటాహుటిన దగ్గరలోని సున్నిపేంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం సున్నిపేంటలో ఈ మధ్య కాలంలో చిరుతపురులు ఏలుగుబంట్లు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిరుతపురులు సంచరిస్తున్నాయి. అడిగి ఇల్లు కొట్టి వచ్చి నాకు తల మీద నాకు మొత్తం గోర్లతో దిగింది. నాకు ఆర్టీసీ బస్సు వస్తుండగా ఊరికి దిగి బళ్ళు కూడా పోతున్నాను. నేను దిగి దేవుడు వల్ల నేను బయటపడినాను. నేను అది మీదకి వచ్చి మొత్తం గీకుతుంది. ఇంటికి వస్తుంది. ఇంకా ఏం చేయాలి దాన్ని? శ్రీశైలం జీపులు కడగడానికి పోతాను. అదే పోతుంటే తరిమింది. ఎక్కడ ముగ్గురు